కీర్తి ప్రతిష్టలు అవనండి, డబ్బు సంపాదించడం అవనండి, దేనికైనా సరే దగ్గరదారు అనేటువంటి ఉండదు. ఏదైనా సరే దానికి అవసరమైనటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది పడాల్సిందే. దగ్గరదారిలో వచ్చేటువంటిది ఏదైనా ఉందంటే దాని వెనకాల పెద్ద అపాయం అనేటువంటిది ఉంటుంది. అంతేదా? కొండ ఎక్కడం లాంటిది శిష్యరకించే ఎక్కే కొద్దీ ఏమిటవుతుందంటే స్పిరిచువల్ పాత్ అనేటువంటిదైనా సరే మనకి మొదట 4-5 అడుగులు అయినా సులభంగా అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. పైకి ఎక్కుతున్న కొద్దీ ఏమిటవుతుందంటే నెమ్మదిగా కింద పడిపోవడం అనేటువంటిది సులభం, జారడానికి ఎక్కువ ఇదవుతుంది. జారితే మళ్ళీ పైకి ఎక్కడం కష్టం, మళ్ళీ ఇంత దూరం ఎక్కాలి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే సగం దూరం వచ్చి ఆగిపోతారు, అంతకుమించి పైకి వెళ్ళడానికి ఉండదు. సగం దూరం వరకు సాఫీగా ఉన్నట్టుగా ఉంటుంది తొందరగా, అక్కడి నుంచి కష్టం అయిపోతుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఒంటరి వాడు అయిపోతారు. బయలుదేరడం 10 మంది బయలుదేరచ్చు, కానీ అంత దూరం కొంతమంది ఓపిక లేక జారిపోతూ ఉంటారు. పైకి వెళ్తున్న కొద్దీ ఒంటరితనం వస్తుంది, వెళ్తున్న కొద్దీ శ్రమ ఎక్కువ అవుతుంది, వెళ్తున్న కొద్దీ కింద పడడానికి అవకాశాలు ఎక్కువైపోతాయి. ఇంకా ఎంత ఉంది అనేటువంటి తెలియదు. చాలా చక్కగా చెప్తారు. అంటే కొండ ఎక్కడం లాంటిదని చెప్తారు. మనకి చూడడానికి ఇక్కడి నుంచి చూస్తే కొండ ఒక్కసారి ఎలా కనిపిస్తుందంటే ఇంతే ఎక్కుతుంది అనిపిస్తుంది. ఎక్కుతుంటే అక్కడికి వెళ్ళాక ఇంకా పైన ఇంకొంచెం ఉందనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళాక ఆ రాయి ఇంకా పైన ఉందనిపిస్తుంది, ఆ రాయి దగ్గరికి వెళ్తే ఇంకో రాయి పైన ఉందనిపిస్తుంది. అంటే కింద నుంచి చూస్తే ఉండేటట్టుగా కొండ అనేటువంటిది ఎప్పుడూ ఒక పాయింట్గా మనం ఏదో త్రిభుజం గీసినట్టుగా ఉండదు. సరిగ్గా ఇది చిట్ట చివర ఎఫెక్ట్స్ ఈ పై పాయింట్ ఇది అనేటువంటి దాని కింద మనకి ఉండదు. ఎక్కిన కొద్దీ ఇంకోటి ఏదో ఉంది అనిపిస్తుంది. అలాగా ఎక్కుతూ ఉండడమే మనకి. అంటే అలాంటి దాంతో ఉంటుంది కాబట్టి మనకి ఏం చేస్తారంటే శిష్యత్వం అనేటువంటి దుఃఖసాగి కాబట్టి పూర్వకాలం ఏం చేసేవారు, వచ్చినటువంటి వాడికి నానా కష్టాలు పడేటువంటి పనులన్నీ అప్పగించేవారు. అంటే ఈ పనులన్నీ చేస్తూ గురువుగారు పెట్టేటువంటి అంటే చూడడానికి బాధలు అనిపిస్తాయి. గురువుగారు పెట్టేటువంటి బాధలన్నీ అనుభవిస్తూ ఎవడైనా కనుక నిలుచుంటే వాడికి అప్పుడు ఇచ్చేవారు. అంతేగాని వచ్చినటువంటి వాడి తెలివితేటల్ని బట్టి కానీ, వాడు ఎంత తెలివైన వాడైనా సరే తెలివితేటలతో ఏమీ సంబంధం లేదు. వాడు చెప్పినటువంటి పని చేయగలడా, కష్టాన్ని తట్టుకోగలడా, అంటే శ్రమ కోర్చుకోగలడా, ఓపికగా ఉండగలడా. ఇవి ముఖ్యంగా ఉండాలి. కష్టానికి తట్టుకోగలగాలి, శ్రమకి ఓపిక ఉండాలి. ఎప్పుడు చెప్తారు ఈ పాఠం అయిపోయింది కదా, నెక్స్ట్ పాఠం ఎప్పుడు చెప్తారు అనేది ఉండదు. ఆయనకు తోచినప్పుడు చెప్తారు. ఎప్పుడు తోస్తుందంటే మన అంతవరకు ఎదురు చూడాల్సిందే. అంటే మనకు ఆ స్థితి వచ్చిందా లేదా అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది, కానీ మనకి తెలియదు. మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ అదే చదవాలంటే మళ్ళీ అదే చదవాల్సిందే, మళ్ళీ ఇంపోజినది రాయాల్సిందే. నాకు వచ్చేసింది కదండి అనేటువంటి ప్రశ్నకి ఇది లేదు. మనకు వచ్చిందో లేదో వాళ్ళకి తెలుసు. అది చెప్తారు చక్కగా. పూర్వం అంటే గురువు గారి దగ్గరే ఉండే చదువుకునేవారు కాబట్టి భోజనాలు అన్నీ అక్కడే. ఓ రోజు ఒక అతను అలాగే భోజనం పెట్టాక నెయ్యి వేయలేదండి, ఆపేదో వడ్డించింది ఆవిడ. నెయ్యి వేయలేదండి అని అడిగాడు. అంటే ఆవిడేదో వేసినట్టు నూనె లాంటిది నూనె చుట్టేసిపోయింది. నెయ్యి వేయలేదండి, నెయ్యి కావాలండి. అలా రోజు సాయంత్రం గురుగారు పెట్టారు, సరే నీ చదువు అయిపోయింది, మీకు రేపు పొద్దున్న మూట ముళ్ళ చదువుకుని వెళ్ళిపోరాడు. ఏమిటండి నేను ఏదైనా తప్పు చేసానా, ఇంకా నాకు చాలా సిలబస్ ఉందేమో కదా. లేదురా, నీకు నేను చెప్పాల్సింది అయిపోయింది, నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సింది కూడా అయిపోయింది, ఇంకా నేను చెప్పినా నీకు అయిపోయింది. ఏమన్నా అంటే ఇన్నాళ్ళు కూడా నీకు రోజు నూనె చుట్టే వేస్తుంది ఆవిడ, ఏ రోజు నెయ్యి వేయలేదు నీకు. నెయ్యి చెప్పింది కానీ నూనె వేసింది. మీరందరూ చదువు మీద ఉన్నటువంటి దృష్టితో ఆవిడ వేస్తున్నది నూనె నెయ్యి అనేటువంటి ధ్యాస మీకు లేదు. ఇప్పుడు నీకు మొట్టమొదటిసారి నీకు ఏమిటి వేసింది నూనె నెయ్యి అనేటువంటి దాని మీద నీ దృష్టి మళ్ళింది. అంటే అర్థం ఏంటి, నీకు ఇక్కడ చదవాల్సింది లేదు, అయిపోయింది. అందుకని నీ బుర్రలో ఇప్పుడు మిగతా వాటి మీదకి నీ దృష్టి ప్రసరింపగలిగేటువంటి అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు నీకేంటంటే పొద్దున గురుగారు ఏం చెప్పారు, అది ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చదువుకోవాలి, ఈ చదువు మీదే దృష్టి ఉంది కానీ తిండి మీద దృష్టి లేదు. అది నేను పెడితే తినేసి వచ్చేసావు. ఇప్పుడు మొదటిసారి నీకు తిండి మీద దృష్టి మళ్ళింది అంటే చదువు మీద నుంచి నీ దృష్టి తప్పుకుంది. చదువు మీద నీ దృష్టి ఎందుకు తప్పుకుంది, నీకు నేను చెప్తున్నటువంటిది ఇంకా అయిపోయిందేమో, ఇదే చెప్తున్నారేమో అనేటువంటి ఒక భావన వచ్చింది. ఇంకా నేను చెప్పినా నీకు చెప్పారు, బాగానే నేర్చుకున్నాను అంతే, ఎవరైనా ఇంత పెద్ద నేర్చుకునేది ఏమీ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే పూర్వకాలం ఎవరికైనా సరే సిలబస్ వాడి దగ్గర అయిపోయిందా లేదా, డిగ్రీలు అవి ఏం లేవు, ఇలాంటివే లెక్కలు అనమాట వాళ్ళకి. వాడికి ఇది చెప్పచ్చా చెప్పకూడదా,
వీడికి ఇంతకంట కోపిస్తూ వాడు కనుకుంటే వాడికి చెప్పేవారిని కాదు. కానీ రకరకాలైన కథలు ఉండేవి, ఇది ఉండేవి. ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆయనకి. ఒకటికే గ్రహణం రోజు సాధారణంగా మంత్రోపదేశాలనే గ్రహణం రోజు చేస్తారు. కానీ ఒకటికే మంత్రం చెప్పాలని వాడు గురువు గారు ఇచ్చిన నియమం ఏదో, అరే నీ దగ్గర ఉన్నటువంటి శిష్యుతో మంచివాడి కొడుకు ఆ గ్రహణం రోజు నేను మంత్రం చెప్పాలని చెప్పారు. ఈ దగ్గర ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఇద్దరు మంచివాళ్ళు, ఈయన దృష్టిలో పడ్డవాడు, వీళ్ళిద్దరిలో ఆవిడపై ఇవ్వచ్చు అని ఉంది. ఎవరికి వాళ్ళు ఏం తెలియదు. వచ్చేస్తుంది. మరి ఇద్దరు ఎవరికో ఒకరికి డిసైడ్ చేసి చెప్పుకోవాలి. అందుకని ఏం చేశారు, ఇద్దరిని పిలిచారు. వచ్చి ముగ్గురు ఉన్నారు. అందరికీ తొలవార్తి పండు అది వచ్చాడు. అంటే సాయంత్రం రోజు మీరు ఎత్తపండు ఎవరు చూడకుండా తినేసాడు. ఎవడు ముందు అలా తినేసి వస్తే వాడికి నేను మంత్రం చెప్తాను, ఎవడో ఒకడికి. సరే వెళ్ళేది సాయంత్రం వచ్చాడు. ఒకటి పెట్టాడు, ఎక్కడ తిన్నావు? ఏంటంటే మన ఊరిపై కవతలో వెళ్తే తోట ఉంది కదా, ఆ తోట లోపలంతా అక్కడెక్కడో ఖాళీగా ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చొని నేను తినేసాను. రైట్. రెండో వాడు మన అది నది ఉంది కదంటే, ఆ నది దగ్గర కొండ ఉంది కదా, గుహ ఉంది కదా, అక్కడ గుహలో కూర్చొని తినేసానంటే అక్కడికి ఎవడు రాడు కదా. మూడో వాడు వాడిని పిలిచాడు. అక్కడ ఆ పండు తీసుకొచ్చి ఎదుర్కొండా పెట్టాడు. నమస్కారం పెట్టాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళినా నాకు ఎక్కడ తినాలో తెలియలేదండి. నేను తోటలోకి వెళ్ళాను, అక్కడ పక్షులు ఇవి అవి కనిపించాయి. గుహ దగ్గరికి వెళ్ళాను, అక్కడ గబ్బిగాలు అవన్నీ కనిపించాయి. ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పినటువంటి పంచభూతాల్లో ఏదో ఒకటి ఉంది, గాలో నీరు నిప్పు ఆకాశం ఏదో ఒకటి కనిపిస్తుంది. ఎక్కడున్నా మీరు ఎవరూ చూడకుండా తినాలన్నారు. ఎవరూ లేని ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియలేదండి, క్షమించండి, నేను అర్హత లేదేమో నాకు, అందుకని పండు తెచ్చేసాను. లేదురా అబ్బాయి, నువ్వే తగినటువంటి వాడివి, ఎవరు చూడకూడదు అని నేను అన్నటువంటి దాంట్లో ఉద్దేశం వాళ్ళు లిటరల్గా తీసుకుని ఎవరు అంటే మనుషులు ఎవరు ఉన్నట్టుగా అనుకున్నారు. దానికంటే ఆలోచించగలిగేవు అని చేత నీకే దాని మీద అర్హత ఉంది అని చెప్పి అన్నాడు. దానికి అంటే చెప్పినటువంటి పాఠాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది. అందుకే ఇంకోటి చెప్తారు. వెళ్తుంటే ఇద్దరు శిష్యులు పక్కన కాలంలో ఒక ఆవిడ పడిపోయి అయ్యో రక్షించండి అంటే ఒక అతను గబుక్కు దూకి పైకి లాగాడు. ఏదో కాసేపు ఇలా అనుకాడు. ఆవిడ లేచింది, నమస్కారం చేసినట్టు. రెండో వాడు ఇంకా సనగడం మొదలెట్టాడు. రెండు గప్పులు చేసేవాడు. ఏమిట్రా గురువుగారు ఏం చెప్పారు, చదువుకునే రోజుల్లో కాంత కనకాలకి దూరంగా ఉండమన్నారు. నువ్వు ఒక ఆడవాళ్ళని రక్షించావు, ముట్టుకున్నావు, పట్టుకుని గట్టు మీద తీసుకొచ్చావు. రెండవది ఏమిటి, ఆవిడ ఒంటి నిండా బంగారాన్ని ఆయన ముట్టుకోవద్దన్నారు, దూరంగా ఉంటున్నారు, ఆడవాళ్ళకి దూరంగా ఉంటున్నారు. నువ్వు చేసింది ఏమిటి, ఒక స్త్రీని బంగారం ధరించినటువంటి ఆమెని నువ్వు ముట్టుకున్నావు. రెండు తప్పులు చేస్తే ఇంక వాడని గురువు గారు ఇంకా తప్పకలే క్లాస్ పీపుతో చూసుకోవాలి. సరే వెళ్ళేలాగా వీడియో పప్పు ముందు చెప్పేస్తున్నాడు. అయ్యా గురువు గారు నేను 2 తప్పులు చేశానని చెప్పి చెప్తున్నాడండి. ఎలా ఏం చేస్తాడంటే చెప్పాడు. ఆవిడ ఎవరో పడిపోయి రక్షించమన్నారు, నేను పైకి తాగాను. ఎవర్రా అంటే అరుపు బట్టి నేను ఎవరు అనుకున్నాను, ఎవరో మనిషి అండి, నేను ఎవరో పడిపోయారు, నేను లాగాను. ఆవిడ స్త్రీ అని కానీ ఆవిడ ఒంటి మీద ఏమున్నాయి కానీ నాకు తెలియదండి. దూకాను పైకి లాగేశాను. ఒడ్డున పడ్డాక ఇలాంటి కాసేపు చదువుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు చెప్పుతూ ఉన్నా ఆడావిడని, ఆవిడ ఒంటి నిండా బంగారం ఉందనేటువంటిది నాకు తెలిసిందని నేను తప్పు చేస్తుంటే. స్త్రీని ముట్టుకోకూడదు, బంగారానికి దూరంగా ఉండాలి, ఆశకి దూరంగా ఉండాలి, లోపానికి దూరంగా ఉండాలి అంటే వాడు కష్టంలో ఉన్నా వాడు చచ్చిపోతున్నా నువ్వు చేయొద్దు అని కాదు. నువ్వు చేసింది నిజమే, ఆవిడ స్త్రీ అనేటువంటి స్పృహతోటి నువ్వు ముట్టుకోలేదు, ఆవిడ ఒంటి మీద బంగారం ఉందనేటువంటి స్పృహ కూడా నీకు లేదు. ఆ స్పృహ వీడికి ఉంది. వీడు పనికిరాడు, వీడి మనస్సులో అలా చూసుకుంటున్నాడు కానీ నీకు కాదు. అదే శుకుడు వ్యాసుడి గురించి కూడా చెప్తారు. శుకుడు ఎప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా తిరిగేవాట. తిరుగుతూ ఉంటే వ్యాసుడు ఎక్కకూడదు, ఆయన అలాగే తిరుగుతూ ఉంటాడు. ఈ భాగవతంలో మొదటే ఉంటుంది. ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. పాప ఈ తండ్రి వ్యాసుడు ఏం చేస్తుంటాడు, వెతుక్కుంటూ ఉంటాడు ఎక్కడున్నాడో అని చెప్పి. ఇలాగ ఒకసారి వెళ్తూ ఆయన అక్కడ నదిలో ఆడవాళ్ళు స్నానం చేస్తున్నట్ట. అమ్మ మా శుకుడు ఏమన్నా ఇలా వచ్చాడంటే గబుక్కున వాళ్ళు ఒడ్డు మీద ఉన్నటువంటి చీరలో చుట్టుకుని రాలేదండి, లేదా ఇలా వెళ్ళారండి అని చెప్పారు. ఆయన ఒక క్షణం ఆగిపోయి ఆశీర్వదించి, అమ్మ నేను కొంత ముసలిని, గడ్డాలు మీసాలు నెసిపోయినటువంటి వాడిని, 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నాయి నాకు, మీరు ఇప్పుడే 2 నిమిషాల క్రితం ఇలా వెళ్ళేయడం అని చెప్తున్నారు మా అబ్బాయి. అప్పుడు మీరు ఇలాగా ఒంటి మీద బట్టలు లేకుండానే ఉన్నారు, నేను వచ్చేటప్పటికి గబుక్కును మీరు బట్టలు చుట్టుకుని నాకు సమాధానం చెప్పారు. అదేమిటమ్మా, నేను ఇంత సర్వసంగ పరిత్యాగిని, ఇంత నిగ్రహం అది కలిగిన వాడిని,
వాడింకా వయస్సులో ఉన్నటువంటి కుర్రాడు, వాడిని చూసి మీరు సిగ్గుపడలేదు కానీ నన్ను చూసి సిగ్గుపడ్డారు ఏంటంటే ఆయన మహానుభావుడు అండి, ఆయనకి మేము స్త్రీలు అనేటువంటి స్పృహ లేదు ఎప్పుడు అసలు. ఆయన అలా తిరుగుతూ ఉంటాడు, మేమంతా కూడా అడవిలో ఉండేటువంటి చెట్లలాగో పెట్టలలాగో అంతే, ఆయనకి మాకు స్త్రీ అనేటువంటి స్పృహ లేదు. మీకు ఆ స్పృహ ఉందండి, మేము ఆడవాళ్ళం అనేటువంటి భావన మీకు ఉంటుంది, ఆయనకి లేదు. అంచేత ఆయన దగ్గర మేము నగ్నంగా ఉన్నామనేటువంటి భావన మాకు ఎప్పుడూ ఉండదు అంటే శుకుడు అంత గొప్పవాడు. ఆయనకి అసలు స్త్రీవా పురుషుడా అనేటువంటి భావనే ఉండదు. అంటే తండ్రిని కూడా మించినటువంటి వాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము దర్శించడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మన భావన బట్టి ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి మంచి కానీ చెడు కానీ మన మనస్సు మనల్ని ఎలాగ చూపింపజేస్తుందో దాన్ని బట్టి దాంట్లో మంచి కానీ చెడు కానీ మనకు ఉంటాయి. కానీ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించడం కూడా అలాగే. అంటే గురువులు ఏం చేసేవారు, నేను వీడికి ఏదైనా చెప్తే దీంట్లో ఉండేటువంటి మంచిని కానీ చెడుని కానీ సక్రమంగా వాడు స్వీకరించగలడా లేడా అనేటువంటి ఒకటే చూసుకునేవారు. వాడికి తెలివితేటలు ఉన్నాయా లేదా అనేటువంటిది, వాడికి ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఏమీ కాదు. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలరా లేదా అని. ఉపయోగించుకోలేడు అని అనిపిస్తే మాత్రం వాడికి ఇప్పుడు చెప్పేవారు కాదు. ఎందుకంటే ఒకటే చెప్తారు, ఒక మంత్రం కనుక ఎవరికైనా ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని అవతలవాడు కనుక తప్పుగా కనుక ఉపయోగిస్తే దాని బాధ్యత